పక్కూరు నుంచి జనాల్ని పిలిపించారండి. డబ్బులు సెటిల్ చేయలేక చెప్పు దెబ్బలు తిన్నారు. రేయ్, నేనే మీకు ఓటే దలుచుకోలేదు. బయట వాడు ఎవడరా మీకు ఓటేస్తాడు? పెద్ద ఊపుకుంటే వెళ్ళి నామినేషన్ వేసి వచ్చాడు. ఇటు చూడు, నేను చెప్పినట్టు వినలేదో ఆ వర్షిని నీకు ఇచ్చి చేయొద్దని చెప్తా. వెళ్ళి వాపస్ తీసుకో పో. ఎలక్షన్ లో నిలబడద్దు అని చెప్పినా నిలబడ్డలో అర్థమేంటి చెప్పు. నేను ఎవరికి బానిసను కాదని అర్థం. నువ్వు ఎలక్షన్ లో నిలబడ్డానికి మా నాన్న ఒప్పుకోవడం లేదు. విత్డ్రా అయిపో. అవన్నీ కుదరవు. అయ్యో, ఒక ముఖ్యమైన మీటింగ్ ఉంది, నేను బయలుదేరాలి. ఏం మీటింగ్? పార్టీ మీటింగ్. పార్టీ నడిపే మొహం ఇది. మొహం చూడు. ఎలక్షన్లో నెక్కిన వెంటనే అరెస్ట్ చేయించేస్తాను నేను. వెళ్ళదు. ఆగరా. ఆగమంటున్నానా? పోవే. జంపింగా? యా. సూపర్. ఆగరా అంటే ఆకుండా వెళ్ళిపోతావా? ఓ, చెప్తే మాట విన్నంటావా? ఫోన్లో ఆడదు కదా అని ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావేంటి? ఏంటి కొట్టానంటే అంతే. మేమంతా నికార్సైన రౌడీలు అని తెలుసు కదా. కర్ర కింద పడేవే కింద. నన్నే కొడతావా హనీ? నేనేదో తమాషా చేశాను. నీతో కాక ఇంకెవరితో చేస్తాను? నిజంగా సీరియస్ అయ్యావా? ఐమ్ సారీ హనీ. అందుకని పబ్లిక్ లో ఎలా ప్రవర్తిస్తావా? ఎవరైనా సరే కాస్త మర్యాద అనేది ముఖ్యం. ఐమ్ సారీ రా. సారీ. పర్లేదు. ఏదో నా కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతున్నా కాబట్టి వదిలేస్తాను. సారీ. ఏంట్రా? ఏంటి? ఏయ్, హ్యాండ్స్ అప్. గుడ్. నీ కాళ్ళ మీద పడాలా? ఏమన్నా నీకు నేను మర్యాద ఇవ్వాలంటావా? ఇంతకు మించి నేను ఓపిక పట్టలేనే. మేమంతా ఎంత రెగ్యులర్ రౌడీనో చూపిస్తా నీకు. సార్, నేను కదా ఈ అమ్మాయి. అనుకున్నారు తన్ను తింటామని, కానీ ఆ ఛాన్స్ ఇప్పుడు వచ్చింది. తనిచ్చుకో. గుడ్ షాట్. మనిషి పోయినా పర్వాలేదు కానీ పరువు పోకూడదురా. వాడి టైం. రోడ్డు మీద పోయే ఆడదాన్ని ప్రేమించి నెత్తికెక్కించుకుని కొట్టింది కుమ్మింది అని ఏడిస్తే ఇప్పుడేంటి లాభం? ఎక్కడ్రా వర్షిని నాన్న ఆదినారాయణ? ఏనేట్రా మావేలా మాట్లాడకుండా తలకిందులుగా మాట్లాడుతున్నారు? దేవుడా, నాకిక మోక్షమే లేదా? రే, తెలియని దేవత కంటే తెలిసిన దెయ్యమే మేలు అని అంటారు. ఆ అమ్మాయి గురించి తెలిసిపోయింది. నువ్వు వేరే అమ్మాయిని చూసి అది దీనికంటే ప్రాబ్లం అయితేను వద్దురా. నువ్వేం చేస్తావంటే సేఫ్టీకి కరాటే నేర్చుకో. అప్పుడు వాళ్ళని అడ్డుకోవడానికి సెక్యూరిటీగా ఉంటుంది. ఇంకా ఎత్తైన చోట కూర్చోవలసింది కదరా. అక్కడ మీ పేరు గల వాళ్ళు 10 మంది నామినేషన్లు వేశారు. నువ్వు హనీ కేశవ అయితే వాళ్ళు హనుమాన్ కేశవ, శివ కేశవ, హరీష్ కేశవ, దుర్గా కేశవ. మరి నువ్వు విభూతి సుబ్రహ్మణ్యం అయితే అక్కడ ఎస్ఆర్ సుబ్రహ్మణ్యం, శివ సుబ్రహ్మణ్యం, ఉమా సుబ్రహ్మణ్యం, కేడి సుబ్రహ్మణ్యం. కేడి సుబ్రహ్మణ్యమా? అవునరా, రకరకాల పేర్లతో నామినేషన్లు వేసి గందరగోళం చేస్తున్నారు. చూడరా, చాలా మంది సుబ్రహ్మణ్యాలు ఉన్నారు. నీ పేరు ఇక్కడ ఉందిరా. 24 ఎక్కడ? హనుమాన్ కేశవ, శివ కేశవ, హరీష్ కేశవ. ఏంట్రా ఇందులో హనీ కేశవ పేరే లేదేంటి? నామినేషన్స్ ను పరిశీలించేటప్పుడు రావాలని మీకు తెలీదా? స్థానిక ఎన్నికలకు సంబంధించిన నిబంధనలు మీరు చదివి చూడలేదా? ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ ప్రకారం జైలుకు వెళ్ళుండకూడదు. సో ఎలక్షన్స్ లో 6 సంవత్సరాల వరకు నిలబడకూడని పరిస్థితిలో మీరున్నారు. ఇది మాత్రమే కాకుండా వార్డు ప్రకారం సర్వే చేసిన లిస్టులో మీ పేరు గానీ మీ అడ్రస్ గానీ ఎందులోనూ లేవు. సో ఈ కారణంగా మీరు వేసిన ఆ నామినేషన్ ని రిజెక్ట్ చేశారు. వీళ్ళేరా అన్నిటికీ కారణం. రే హనీ, నేను ఎలక్షన్లో నుంచోనరా. ఈసారి కొద్దులేరా. హలో. వర్షిని, నువ్వు చెప్పిన తర్వాత ఆలోచించి చూసా. ఎలక్షన్స్లో నా నామినేషన్ వెనక్కి తీసేసుకుంటున్నా.
ఇది ఎవరి కోసమో కాదు నీ కోసమే. థ్యాంక్స్ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే వర్షిణి. కేడి బిల్లాని నిరూపించావురా. రేయ్, ఎలక్షన్స్లో నువ్వు నిలబడుతున్నావు, మేము గెలిపిస్తాం. ఇదిగో ఎలక్షన్ లో గెలిచిరా. ఆల్ ది బెస్ట్. ఓవర్ యాక్టింగ్ నీ ఫేస్ కి సూట్ అవ్వలేదురా. కరెక్ట్గా కనిపెట్టేసింది. అలాగా ఆ. నిర్ణయం చేశారా మనకు లేదని చెప్పడానికి. ఏమైంది? మనం శంఖం గుర్తు కావాలని అడిగాం కదా. ఇప్పుడు ఎస్ఆర్ సుబ్రహ్మణ్యం, శివ సుబ్రహ్మణ్యం, ఉమా సుబ్రహ్మణ్యం, కేడి సుబ్రహ్మణ్యం వీళ్ళందరూ కూడా శంఖం గుర్తే కావాలని అడిగారట. రే ఇప్పుడు ఏం చేద్దాంరా? రే లక్కీ డ్రాలో నిర్ణయిస్తారులేరా. విభూతి సుబ్రహ్మణ్యానికే శంఖం గుర్తు. రాజకీయాల్లో కొత్తగా వచ్చారా? అవును సార్. బయటికి వెళ్ళండి అయ్యా. మొట్టమొదటిగా మనం ఓటు అడగబోతున్నాం. సెంటిమెంట్ గా ఒక మంచి చోటు నుంచి ప్రారంభిద్దాం. ప్రియమైన సహోదరులారా, మిమ్మల్ని ఓట్లు అడగడానికి ఇదిగో మేము మీ ముందుకు వచ్చాం. వాళ్ళు నెలకు సరిపడా కిరాణా సామాన్లు ఇస్తున్నారంట. వాళ్ళు 6 నెలల కిరాణా సామాన్లు కొనిచ్చిన గెలుపు మన సుబ్రహ్మణ్యం ధర. సూపర్ రా. నువ్వు అదంతా ఇది నా కాలు. ఓ ఓకే. జయించాక ఈ కాలు తీసుకొచ్చి నెత్తి మీద పడతా. ఏయ్, ఈ ఇంట్లో మొత్తం 25 ఓట్లు ఉన్నాయి. నువ్వు ఇంకేం ఆలోచించుకున్నా తప్పని వెళ్ళి కాళ్ళ మీద పడుకో. అయ్యా అచ్చు మీరు మా తాతయ్యలాగే ఉన్నారయ్యా. మాకే ఓటేయండి అయ్యా. సపరేట్ చెప్పాను, వెళ్ళి కాళ్ళ మీద పడు. ఓ, శంఖం గుర్తుకే ఓటేయాలి, గుర్తుంచుకోండి. నువ్వు వెళ్ళి కాళ్ళ మీద నేనెందుకురా? అయ్యో, శంఖం గుర్తుకే మీ ఓటు. రే బాబు అందరినీ ఓట్లేయమనరా. మీరు కాళ్ళ మీద పడ్డారే, మీరు మంచివారా చెడ్డవారా? ఏమయ్యా, ఇది 23వ వార్డు, మీదేమో 24వ వార్డు. ఇక్కడికి వచ్చి ఓట్లు అడుగుతారేంటి మీరు? ఇది మీ వార్డు కాదు కదయ్యా. ఏంటి మా వార్డు కాదా? ఎరా చిన్నపిల్లల కాళ్ళ మీద కూడా పడమన్నావు కదరా. వార్డు కూడా తెలుసుకోకుండా ఓట్లు అడుగుతున్నారు. ఏంటని అలా మాట్లాడతారు? మీ వార్డుకి వచ్చి మేము సపోర్ట్ చేస్తున్నట్టే మీరు మా వార్డుకి వచ్చి సపోర్ట్ చేయరా ఏంటి? రాజకీయాల్లో ఇవన్నీ సర్వసాధారణం. శంఖం గుర్తుకే ఓటేయండి అమ్మా. శంఖం గుర్తు మర్చిపోకండి. ఒరే బ్రదరు, హారు తీస్తే డబ్బులు ఇస్తామని తెలిసి చిన్న పిల్లలు తినే కంచాలతో సహా హారు తెప్పించేస్తున్నారా ఈ పెద్దోళ్ళు. చూడరా, మనం గెలుస్తాం కదా. డబ్బులు తీసుకోండి. మన ఫ్రెండ్స్ ఊరెళ్ళారు కదా, వాళ్ళని రప్పిద్దామా? వాళ్ళు వస్తారా? వాళ్ళు రాను పోను ఖర్చులు కావాలంటే మనం పెడదాం. ఖర్చు పెట్టడానికే ప్లాన్ అయ్యండి రా. కౌన్సిలర్ నవ్వుతానో లేదో కన్ఫర్మ్ గా ముస్టోడ్ నవ్వుతాను రా. గాజులు ఉన్నాయి కదరా. రోడ్డు గోల్డ్ రా. మామా, మనందరం కలిసి మందు కొట్టి చాలా రోజులైంది. చేద్దామా? రేయ్, నేనేం మతగారు ఊర్లో ఉన్నాను, నువ్వేం మానూరులో ఉన్నావా? కలిసి ముందెలా కొడతావరా? ఊరికి రారా, విభూతి సుబ్రహ్మణ్యం ఎలక్షన్ లో నిలబడ్డాడు. ఓటేసావంటే వాడే కొనేస్తాడు. కలిసి కొట్టేద్దాం. ఓటేయడానికి ఖచ్చితంగా రండి, మా వారు పోటీ చేస్తున్నారు. అవునండి, ఖచ్చితంగా వచ్చేయండి. చూడండి, నేను చెప్పిన వాళ్ళకి ఓటేయాలి, సరేనా? అలాగే. హలో రే, 15 ఓట్లు కన్ఫర్మ్ రా. 15 ఓట్ల? కానీ 2500 ఖర్చు అవుతాయి. 2500 కదా, ఇచ్చేద్దాం. రే మావా, మన శంఖం గుర్తుకి ప్రజల్లో మంచి గుర్తింపు లభించిందిరా. ఈ జోరు చూస్తుంటే 99.4% మనమే గెలుస్తామేమో అనిపిస్తుంది. ఎంత కష్టపడ్డాం. ఇంటింటికి వెళ్ళి మనం ఓట్లు అడిగాం. అవును. కానీ ప్రజలకి ఇదొక్కటే చాలదురా. ఏదో ఒకటి జరగాలి. ప్రజల్లో సింపతి క్రియేట్ అవ్వాలరా. అప్పుడే రా అయ్యో పాపం అని ఓట్లేస్తారు. ఉదాహరణకి మనలో ఎవరైనా చనిపోయారనుకో, చావే కదా.
ఏర్పాటు చేసేద్దాం. రే రాక్షసులారా, నన్ను చంపకండిరా, నాకు పెళ్ళం పెట్లున్నారు. ఈ కూల్ డ్రింక్ తాగి హలో, బాగుంటది. ఎవరు చల్లగా మాట్లాడేది? వద్దు స్వామి, ఈ ఒక్క ఎలక్షన్లు నిమిషం. అయ్యేంత వరకు మీరు ఏమి ఇచ్చినా నేను తాగనరా. త్యాగి. వాడెప్పుడు ఎస్కేప్ రా. రే రాము, రే ప్రాణాలే వద్దురా, కాలో చేయి ఉండరా చాలు. ఏంటండి ఇంత తొందరగా బయలుదేరారు? ఓటు వేసి ఆఫీస్కి వెళ్ళాలి కదా. పోలింగ్ బూత్ ఇంకా తెరవరుగా. నా కొడుకు కోసం వెయిట్ చేసి ఓటేస్తాను. నువ్వు కూడా తొందరగా తెమిలిరా. బాబా బండి పోలింగ్ బూత్ వెళ్తుంది, ఎక్కేవాళ్ళు తొందరగా వచ్చి ఎక్కండి. ఎవడరా నువ్వు? అడ్డమైన వాడి వ్యాన్లోనూ మేము ఎక్కం, పోరా. ఎవరైతే ఏంటయ్యా, ఓటేస్తే లేకపోతే పోవాయా. మేము ఆటోలో వెళ్తాంలే, నువ్వు పోరా. ఏయ్ ఆటోలో వెళ్తే బోల్డ్ అంత ఖర్చు అవుతుందిరా, రండ్రా వెళ్దాం. వద్దురా. ఒరేయ్, ఎక్కండ్రా. రే ఓటు బూతుకు తీసుకొస్తాడంటే ఇదేంట్రా, పెళ్లి మండపానికి తీసుకొచ్చాడు. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారా? ఒరే వీళ్ళంతా ఎవర్రా? అయ్యా, రెండు కళ్ళు కనిపించని గుడ్డోన్నయ్యా, నన్ను మాత్రం వదిలేండి అయ్యా. రేయ్, పడుకుంటారు ఇక్కడ, పడుకుంటారు. లేవండి, లేవండి. 10 నోట్లని ఇలా బంధించారేంట్రా? ఏ వదిలేరా, మనమంతా ఎన్టీఆర్ లాగా ఎక్కడున్నా గెలుస్తాం. ఇప్పుడు ఈ హనీ గాడికి రెస్ట్ అవసరం రా. జరగండి జరగండి. నా తలరాత. ఈ రాజకీయాల్లోకి వచ్చి చాలా పెద్ద తప్పు చేశాను. వాళ్ళంతా గన్లా వేసేస్తారా. రేయ్, ఎలారా మీకు ఈ రాజకీయాల్లోకి చేరాలనిపించింది? రేయ్ మన వీపీనే తీసుకో. ఇంతకు ముందు ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు? చెమట్లు పట్టకుండా కూర్చోవడం, కష్టం లేని వ్యాపారం, శ్రమ పడకుండా 3 బొట్ల తిండి. అంత దాకా ఎందుకురా? 3 నెలల క్రితం ఆ స్థలం పొరంబోకు స్థలం, ఇప్పుడు ఆడి సొంత స్థలం అవ్వలేదా? ఎప్పుడు మన కూడా 5-6 మంది ఉంటారు. తెల్లగా మెరిసే పంచ, చక్కగా గంజి పెట్టి స్టిఫ్ గా ఉండే చొక్కా, మధ్య మధ్యలో పంచాయతీలు, పోలీస్ స్టేషన్, ఇన్స్పెక్టర్ ని పోవయ్యా రావయ్యా అని పిలవచ్చు. అక్కడక్కడ బ్యానర్లు. ఇవన్నీ చూసేరా మాకు ఈ కోరిక కలిగింది. ఓరి దుర్మార్గులారా, వాళ్ళకి పడాల్సిన ఓట్లని వాళ్లే చెడగొట్టుకున్నారా. రే వీళ్ళెవరు అసలు మాకు ఓటే వెయ్యర్రా. సుబ్రహ్మణ్యం, మీ నాన్న రాలేదేంటి? హలో, రేయ్ అసలు ఏం జరుగుతుందిరా? మా అమ్మ నాన్న ఎందుకు ఇక్కడ తీసుకొచ్చారు? ఏం జరుగుతుందా? నువ్వు 5,000 ఇచ్చి అపోజిషన్ వాళ్ళు ఎత్తుకొచ్చినట్టుగా డ్రామా ఆడమన్నావు. ఆ అపోజిషన్ వాళ్ళు 10,000 ఇచ్చి మీ ఎత్తుకు పై ఎత్తేశారా. నీకు ఓట్లు పడకుండా మీ వాళ్ళని తీసుకొస్తున్నారు. రే 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 రేయ్, ఏం జరుగుతోందిరా? రే మీరందరూ అనుకుంటున్నట్టు మనల్ని అపోజిషన్ వాళ్ళు ఎత్తుకురాలేదు, నేనే ఎత్తుకొచ్చా. ఏంటి నువ్వే ఎత్తుకొచ్చేసావా? ఆ రోజు నువ్వే అన్నావుగా ఏదైనా చేసి సింపతి సంపాదించాలని. అందుకే మనం లోపలుండి వేరే పార్టీ వాళ్ళు కిడ్నాప్ చేసి మనల్ని ఇక్కడికి తీసుకొచ్చేసారని ప్రచారం చేసి 3 గంటల పైన వెళ్ళి ఓటేయచ్చని ప్లాన్ చేశాను. రే నిజంగా నువ్వే ఇలా చేసావా? రేయ్ హనీ, నువ్వు పెద్ద కేడీవిరా. ఇదేగా నేను నువ్వు ఫోన్లో చెప్పిన విషయం. నేను నిలబడని ఎలక్షన్లో సుబ్రహ్మణ్యం గెలవకూడదని. నేనేం చెప్పలేదురా. ఒక చిన్న విషయంలోనే పెద్దవాళ్ళందరూ చిన్న బుద్ధులు చూపిస్తూ ఉంటారు. రే హనీ, మీ నాన్నే కాదురా, ఆ దేవుడు తలుచుకున్న మనల్ని విడదీయడం అసాధ్యం రా. చిరంజీవి అభిమానులు, నాగార్జున అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు, మహేష్ బాబు అభిమానులు అని కన్ఫర్మ్ రా. ఓడిపోవడమా? రే గెలుస్తాం రా, ఓట్లు ఎన్నొస్తాయో లెక్కేశానుగా. నువ్వు ఇంత కన్ఫర్మ్ గా ఎలా చెప్పగలవు? నేను 10th చదివేటప్పుడు క్వశ్చన్ పేపర్ లో అలా మార్కులు వేసుకొని చూశాను. నేను ఏం మార్కులు వేసానో అయ్యే వచ్చాయిగా. అప్పుడు ఎలా 10th లో ఫెయిల్ అయ్యావు? నేను వేసి చూసినప్పుడు ఫెయిల్ అనేగా వచ్చింది. నువ్వు జవాబులు రాసినా ఫెయిలే అయ్యేవాడివి. ఇప్పుడు కూడా అంతేనా? చీచి, ఈసారి 4,500 ఓట్లు కన్ఫర్మ్ రా. 23వ వార్డులో మొత్తం ఉన్నదే 3,500 ఓట్లు రా. గోయింగ్ ఏంటి గోయిందా? మొత్తం అందరిని లాక్కొచ్చారా. రిజల్ట్ ఇక్కడే తెలిసిపోయిందిరా. రే మనమే నెగ్గుతున్నాం రా. ఏముంది, 95లో 6 మైనస్ ఓట్లు, 2 ఓట్లుగా తగ్గాయి. రే ఇప్పుడు బెట్ట కట్టాలి కానీ బీటు కొట్టకూడదు. నాన్న ఓడిపోతామంటున్నారు. హాయ్. మనం ఒక పని చేద్దామా? తెలుసో తెలియకో అన్ని కుటుంబాలు ఒక చోట చేరాయి. అది ఈ కళ్యాణ మండపంలో. ఇక్కడే వీళ్ళిద్దరికి నిశ్చితార్థం చేసేద్దామా? ఖర్చులు కలిసి వస్తే టైము మిగులుతుంది కదా. ఐ సే డోంట్ డాక్. ఏది
ఆ తర్వాత ఇంగ్లీష్లో మాట్లాడండి చూద్దాం. రే బయటికి వెళ్ళే మార్గం ఏమైనా ఆలోచిద్దాంరా. ఇక పైన వాళ్ళు ఒక్క ఫోన్ కూడా చేయలేరు. మొబైల్ జామర్ పెట్టాను. ఈ రోజు నువ్వు నా చేతిలో చావడం ఖాయం రోయ్. హలో పాప్స్, సుబ్రహ్మణ్యం ఎక్కడున్నా? స్కూల్లోనే ఉన్నాం. మనమే గెలుస్తామని ఈ ఊరు మొత్తానికి తెలుసు. బాక్స్లు అవి మార్చేస్తే అందుకే కాపలాగా ఉన్నాం. మంచు పడుతోంది, జాగ్రత్త. మనకి మంచి కంటే మంచి రిజల్టే కదా ముఖ్యం. పని ఉంది, నేను వెళ్ళొస్తాను రా. పోరా పోరా. ఎస్వి బీడీ ఉందా? విషయం ఉంది, ఉంచుకోండి, మీకే ఉపయోగపడుతుంది. ఏదో ఎక్స్ట్రా లేరా లేరా. మేలుకోవాల్సిన టైంలో పడుకున్నావేంట్రా? పడుకునే టైంలో ఎందుకురా మేలుకుని ఉంటారు? డబ్బాలు మార్చేస్తారా? నువ్వు చూస్తూ ఉండు, ఖచ్చితంగా మనమే గెలుస్తాం. లేరా. అయ్యో చంపేస్తున్నారే. లెఫ్ట్ నడవరా. ఏరా ఆరిపోయే దీపానికి వెళ్తురు ఎక్కువ అన్నట్టు మీరెందుకురా అనవసరంగా తొందరపడుతున్నారు? ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉందిరా. మరి రేపు ఊళ్ళో వాళ్ళందరి దృష్టి మన పోస్టుల వైపే ఉంటుందిరా. రేపు ఓట్ల లెక్కింపు పెట్టుకుని ముందుగానే గెలిచినట్టు పోస్టర్లు కుట్టించుకున్న మహానుభావులు మీరేరా. థింక్ పాజిటివ్. రే మీ ఆవిడొచ్చింది. లేరా లే లే. నువ్వు పడుకోకుండా ఉండడానికి నీకు మెడిటేషన్ నేర్పిస్తాను రా. తొందరగా లేచి రారా. అయ్యో రెండు చేతులు తిన్నగా ఇలా చాచి కళ్ళు మూసి ఊపిరి బిగబెట్టి మన దృష్టిని కేంద్రీకరించి నేను చెప్పినట్లు నువ్వు మెడిటేషన్ చేస్తే ఎవడో గెలవడానికి నేనెందుకురా మెడిటేషన్ చేయాలి? వాడు చెప్పినట్టు చేయరా. మెడిటేషన్ మొదలు పెట్టగానే అన్ని నిజాలు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఏం కనిపిస్తున్నాయిరా? మనం ఓడిపోయినట్టు. అస్తమానం ఇలా మాట్లాడుతూ ఉన్నావు, చంపేస్తాను నిన్ను. ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమవుతుంది. నమస్కారం, నేను కౌన్సిలర్ విభూతి సుబ్రహ్మణ్యాన్ని. హలో, ఏమైంది? ఏమైందా? హారతి పళ్ళని సిద్ధం చేయి, మేము విజయంతో వస్తాం. నాన్న బాగా టెన్షన్ గా ఉన్నారు. నేను బాగా నవ్వుతూ హ్యాపీగా ఉన్నానుగా. ఇదిగో రిజల్ట్స్ పంగనామాలో కనిపిస్తున్నాయి చూడు. రేయ్ ఎందుకు రా నెగిటివ్ గా మాట్లాడుతున్నా? రేయ్ అన్ని రౌండ్లోనూ అధికార పార్టీ వాళ్ళే లీడింగ్లో ఉన్నారు. భయపడకండి రా. మనకు కావాల్సింది 100% కాదు, పాస్ మార్క్స్. ఏంట్రా ఇలా గాలి తీసావు? లేకపోతే ఏంట్రా, ఎప్పుడైనా రూలింగ్ పార్టీ కాకుండా అపోజిషన్ పార్టీ గెలవడం నువ్వు చూసావా? పురుషోత్తం గాడికి డిపాజిట్ కూడా రాదు, మనకి డిపాజిట్ వస్తుంది. గెలిచామా ఓడామా అనేది ముఖ్యం కాదురా, ఎంత శాతం ఓటింగ్ పోల్ అయిందనేదే ముఖ్యం. ఓడిపోతే మా మావగారికి ఏం చెప్పాలరా? ఓడిపోయానని చెప్పు. నగలని తాకట్టు పెట్టి డబ్బులు ఇచ్చారా? పోరా, చాలా మందికి దిక్కు లేక పార్టీలు అమ్మేసుకుంటున్నారు. నాగలంట లేటు బలి మార్చావురా. 15వ వార్డులో అధికార పార్టీ అభ్యర్థి రామ సత్యనారాయణ 1200 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆయన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి అయిన వీరనాయుడిని ఓడించారు. 23వ వార్డులో అధికార పార్టీ అభ్యర్థి పివి సుబ్బారావు 3470 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆయన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి అయిన విభూతి సుబ్రహ్మణ్యాన్ని ఓడించారు. ఏంటి, డిపాజిట్ కూడా రాలేదా? పనికిమాలిన సామెతలు చెప్పి అపశకునంగా మాట్లాడకు. నా కొడుకు తప్పకుండా గెలుస్తాడు. మీరు ఓడిపోతారని నాకు ముందుగానే తెలుసు. కొట్టు కొట్టు. అసలే వాడు నగలపోయి ఏడుతుంటే నిన్ను చంపేస్తాను రోయ్. రే ఇప్పుడు మనం రాయల్గా గెలవకపోయినా మనకు కావాల్సింది రాయల్ ఛాలెంజ్. ఓడిపోయే ఛాలెంజ్ ఏంటి? ఏం చెప్పారా? దేశంలో 25 ఏళ్ల నుంచి అనుభవం ఉన్న వాళ్ళే చాలా మంది ఓడిపోతున్నారు. మనం నిన్న కాక మొన్న వచ్చాం, ఎలా గెలుస్తాం రా? ఎన్ని ఓట్లు వచ్చారా? దయచేసి అది మాత్రం చెప్పకండి. నేనేదో కాస్త తేడాతో ఓడిపోయానని సంతృప్తి పడతాను. నన్ను అలా బతకనివ్వండి. రే అందరూ నన్ను చూసి వెట్టకారంగా ఒక నవ్వు నవ్వండిరా. నవ్వండిరా. ఇంట్లో తిండి పెట్టారు, ఓడిపోవడం వల్ల పాపని
పెంచుదాం, ప్రాణాలని కాపాడుకుందాం. అమ్మా, అమ్మయ్యా, బతికిపోయాను. కలిసి గాలికి తిరిగే వాళ్ళంతా స్నేహితులు కాదురా, కలిసి కట్టుగా తన్నులు తినేవాళ్ళ నిజమైన స్నేహితులు. అమ్మా అమ్మా. ఒక 1 అవర్ మనల్ని కుమ్మేసి ఉంటారు, దీన్ని ఎప్పుడు నాకు తగిలించారా? అయిపోయిందిరా. వదిలేరా, ఫేమస్ అవ్వాలంటే ఒళ్ళంతా పంచర్ అవ్వాల్సిందేగా. పాప ఏయ్ ఏంట్రా, పాపను లవ్ చేస్తున్నంత మాత్రాన పాప బొమ్మను చెడ్డీలు వేసుకు తిరగాల? ఛాన్స్ దొరికింది కదా అని పాప నెటకారం చేయకు. స్టాప్. ఎవరా అది? ఇది నీ కాలరేనేమో చూడు. ఏంటా వెతుకులాట? నీ కాలర్ నా కాళ్ళలో ఇరుక్కుంది. ఎవరా కడుపు మంటతో ఉన్నా? ఏ నిమిషానికి ఏమి జరుగును, ఏ